ఏదేమైనా కూడా రేవంతం రెడ్డి సారు పాలన ఎట్లుంటుందనంటే రోజుకొక శుభవార్త చెప్పని మాత్రం నిద్రపోడు మన రేవంతం రెడ్డి సారు. మళ్ళొక శుభవార్త చెప్పిండు. ఇది అమ్మలక్కలకో లేకపోతే వాళ్ళకో వీళ్ళకో లేకపోతే ఏ తాతలకో పింఛన్దారులకో కాదు, నిరుద్యోగుల కోసానికని చెప్పి రేవంతం రెడ్డి సారు చెప్పిన ఈ మాట ఉన్నది చూడు. అబ్బా, తెలంగాణ పబ్లిక్ నోట్లే చక్కెర పాలు తేనె అన్నీ కలిపి పోసినట్టున్నది. ఇక తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసానికని చెప్పి రేవంతం రెడ్డి సర్కారు అద్భుతమైనటువంటి శుభవార్త అని చెప్పింది. ఇప్పుడు ఈ వార్త అయిన ప్రతి ఒక్కరు సంబరపడబట్టిండ్రయ్యా. ఇక తెలంగాణ సర్కారు ఉన్నట్టుండి రెండు అద్భుతమైనటువంటి వరాలు ప్రకటన చేసుడుతోని తెలంగాణ పబ్లిక్ మత్తు సంబరపడబట్టిండ్రు. ఒకవైపు ఏమో లక్ష ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతంగా చేసుకుంటా, ఇంకోవైపు నిరుద్యోగ యువతకు పిరీల కోచింగ్ నెలకు స్టైపెండ్ సౌకర్యాన్ని కల్పించబోతున్నదయ్యా. ఇక ఈ మధ్య కాలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంతం రెడ్డి సారు తొందరలో లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తాం, విద్యా విద్యుత్ ఆర్టీసీ విభాగాలలో ఖాళీలను కూడా పురాగా చేస్తాం, ప్రస్తుత ప్రభుత్వ నియంత్రణలోని బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులకు నాణ్యమైన శిక్షణ, అభ్యర్థుల భవిష్యత్తు కోసం ప్రత్యేక శ్రద్ధ. ఇక ఇటువంటి కార్యక్రమాల ద్వారా సామాన్య ఫ్యామిలీలకు చెందినటువంటి యువతకు మేలైతుంది. ఉద్యోగాల కోసము పోటీ పరీక్షలకు రెడీ అవుతున్న యువతకు ఇది ఒక గొప్ప అవకాశం కాబోతున్నది. పిరీల శిక్షణతో పాటు నెలవారీ స్టైఫండ్ అందుడు ద్వారా వాళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు అని చెప్పినటువంటి రేవంతం రెడ్డి సారు మాటలిన్న ప్రతి ఒక్క నిరుద్యోగ యువత, సామాన్యమైనటువంటి పేద మనిషి కూడా మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు. ఏదేమైనా తెలంగాణలో మాత్రం రేవంతం రెడ్డి సారు దూకుడు మామూలు స్పీడ్లో లేదు, జెట్ స్పీడ్లో పోతున్నదని కొంతమంది అంటే, అయ్యా ఈ అన్ని గంటకొప్పారి మైక్ ముందరకు వచ్చి రేవంతం రెడ్డి సార్ చెప్తున్నాడు, మనం ఇంటనే ఉన్నాం కానీ అయినయన్ని కానియన్ని కావాల్సినవి ఎన్నో ఏదైనా చిట్టా ఉంటే ఒక్కసారి మైక్ ముంగడికి వచ్చి కెమెరాలో చూపెట్టమని చెప్పి ఇంకొంతమంది కారెడ్డాలు ఆడుకుంటా కూడా గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు.